ఎప్పటి నుండో నాకు జ్ఞాపకమున్నవి. కొంచెం కాలం క్రితము, ఖచ్చితంగా 4 సంవత్సరాల క్రితమే నాకు ఒకటి ఉన్నది. కారు కొట్టుకుని చనిపోయి రహదారి ప్రక్కగా మృతుడై పడి ఉన్న ఒక చిన్న బాలుడు. చనిపోయిన అతడు తిరిగి లేచాడు. దాన్ని గురించి నేను ప్రతి ఒక్కరికి చెప్పాను. సంయుక్త రాష్ట్రంలోనూ కెనడాలోనూ అంతటా ప్రవచించబడినది. ఇది జరుగుతుందని వేల మంది వారి బైబిల్లో కాగితంపై వ్రాసుకున్నారు. ఒకరోజు స్కాండినేవియా సేవా కార్యక్రమంలో మాకున్నవి. మేము కుపి నుండి ఫిన్లాండ్ గుండా వస్తున్నాము. రహదారి ప్రక్కగా కొందరు గుంపుకుడున్నారు. వారు ఒక రకంగా గుమికుడి ఉన్నారు. చూడటానికి మేము వెళ్ళాం. ప్రతిదీ కనబడిన విధంగానే నాకు చూయించినట్లుగానే ఆ చిన్నవాడు ఎక్కడున్నాడు. నీవు నీ బైబిల్ చూడు, కనపరిచింది ఇదేనేమో అని నేను సహోదరు మోన్ అడిగాను. అవును అని అతను చెప్పాడు. ఆయన నాకు చూయించినది జరుగునని నాకు ఆయన చెప్పినది. ఆయన వాక్యం నిర్ధారించమని నేను మోకరించి ప్రభుని యేసును అడిగాను. ప్రభుని యేసు ద్వారా ఆ చిన్న బాలుడు తిరిగి ప్రాణం పొందుకున్నాడు. జీవించి ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాడు. సహోదరి కాప్, ఆయన నాకు అప్పచెప్పిన పరిచర్యలో ఈ దినాన మన ప్రభుని యేసు చేయుచున్న కొద్ది సంగతులేవి. నా యొక్క విధేయతంతా అభిప్రాయ ప్రకారంగా ఆయన వాక్యమును నిర్ధారించుట అది ఈ దినమున జరుగును అని ఆయన వాగ్దానం చేసే సంగతులు ఈ దినాన జరుగుతున్నట్టు మనం చూస్తున్నాము.